హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీస్ఫియర్. ఈరోజు నిన్న మా గ్రాడ్ అయిపోయింది. సో ఈ రోజు అందరం కలిసి దగ్గరలో 3 hours షికాగో డ్రైవ్ ఉంటే వచ్చాము. సో ఈ రోజు డే 1 ఏమేం చేస్తామో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది అడుగు, లేకపోతే చిక్ మినీస్ ఐఎమ్ ఓకే. మీరు ఏం కావాలి మమ్మీ? ఏం తింటావు? నేను అదే చూస్తున్నాను, ఏం తినాలి. నగ్గెట్స్ ఉన్నాయి, ఎదుగో చూడు మొత్తం మెన్యూ అంతా. గ్రిల్ చికెన్ తింటావా? శాండ్విచ్ ఓకే, లేదా స్పైసీ చికెన్ తింటా. స్పైసీ చికెన్ శాండ్విచ్. చికెన్ మినీస్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. సో చిక్-ఫిల్-ఏ ఇస్ మై ఫేవరెట్. నేను మాక్సిమం ట్రై చేస్తాను బ్రేక్ఫాస్ట్ కి రీచ్ అవ్వడానికి. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది 10:30, కొన్ని స్టోర్స్ లో అయితే 10 కి క్లోజ్ అయిపోతుంది. అండ్ కొన్ని స్టోర్స్ లో 11 వరకు ఉంటది. ఇక్కడ లక్కీలీ 10 వరకు ఉంది. సారీ, ఇప్పుడు మేము 10:15 కి వచ్చాం. లక్కీలీ ఇక్కడ ఉంది, అందుకే తీసుకున్నాక ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. మీ అట్ ఫస్ట్ డే. సో ఇవే నా ఫేవరెట్, ఇవి చికెన్ మినీస్. నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లో ఇవే తింటాను. ఇవి వాఫల్ ఫ్రైస్, ఇవి ప్లస్ ఈ చికెన్ మినీస్ నా ఫేవరెట్. ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కి ఇఫ్ ఐ గో టు చిక్-ఫిల్-ఏ ఇవే ప్రిఫర్ చేస్తాను. యూ ఆల్సో ట్రై. వచ్చాం డెస్టినేషన్ కి. ఆల్మోస్ట్ లైక్ 3 minutes ఉంది. ఇదంతా డౌన్ టౌనా? డౌన్ టౌన్ లోనే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయా? ఇప్పుడు మేము స్కై డెక్ చూడడానికి వచ్చాము. ఇందులోనే కలర్ బ్లాక్ కూడా ఉంటది. సో ఫస్ట్ స్కై డెక్ కి మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము .com లో. అండ్ ఈ రోజు ఈ బిల్డింగ్ లోనే కలర్ బ్లాక్ కూడా ఉంది కదా, అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము. అన్ని కింద క్యాఫెటేరియాలా ఉంది. సో అన్నీ దొరుకుతాయి మాకు. యాక్చువల్లీ మా మమ్మీ మా చెల్లి ఐడీస్ తెచ్చుకోవడం మర్చిపోయారు, బట్ ఫోన్లో చూపించవచ్చు అని చెప్పారు. అందుకే ఇంకా వచ్చేస్తున్నారు. ఫోన్లో ఉన్నాయి కదా ఐడీస్? ఓకే. హాయ్ గైస్, ఎగ్జైటెడా? మా ఆయన రావట్లేదు, మన 5 సో లెట్స్ గో. భయం వేస్తుందా? మెట్లుంటాయో లేదో చూద్దాం. మీరు ఎలివేటర్ ఎక్కకపోతే ఎలా మమ్మీ? ఇక్కడ ఏదో కలర్ ఫ్యాక్టరీ అని ఉంది, అది నాకు చూడాలనిపిస్తుంది. అంటే షాపింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, షికాగోది అట్లీస్ట్ సూవెనీర్ అయినా దొరుకుతుందేమో అని చూస్తున్నాం. కలర్ఫుల్గా ఉన్నాయి, అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి. స్లైమ్ అది మరి? ఏం లిక్విడ్? స్లైమ్ అది. ఇక్కడ పిక్చర్స్ అవి తీసుకున్నాము. మంచి కలర్స్ ఉన్నాయి. నా అవుట్ఫిట్ కూడా మంచిగా మ్యాచ్ అవుతుంది ఈ కలర్స్. అంటే సింధు పోజులు పెడుతున్నారు, చాలా బాగా వచ్చాయి. స్కైడెక్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆ రోజు వెదర్ బాగాలేదు, ఫుల్ క్లౌడీ ఉందని చెప్పి వైట్ గా ఉంది, ఏం వ్యూ లేదు అన్నారు. ఇదే బాక్స్ ఆఫీస్. రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అన్నారు, కనుక్కుంటాం. ఈ బిల్డింగ్స్ పక్కన స్టేర్ కేస్ ఉన్నాయి కదా, అవి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే అలా దిగిపోవడానికి అని చెప్పి ప్రతి బిల్డింగ్స్ కి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే స్కై డెక్. సో స్కై అయితే ఆల్మోస్ట్ లైక్ కవర్ చేసేసింది, అందుకే క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజుకి ఇంకా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. సో డౌన్ టౌన్ అండ్ అక్కడ ఉన్న రెస్టారెంట్ చూసుకొని ఫుడ్ తినేసి బయలుదేరిపోయాం రూమ్ కి. ఇది షికాగోలో ట్రంప్ టవర్. ఫుడ్ ని క్యాప్చర్ చేసే టైం లేకుండా పోయింది. ఇంకా రివర్ సైడ్ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము రూమ్ వరకు. బయట క్లైమేట్ అండ్ వ్యూ అయితే కార్ లో నుంచి చాలా బాగుంది, కానీ బయట దిగితే మాత్రం చాలా విండ్స్ ఉన్నాయి. కోల్డ్, చాలా కూల్ గా ఉన్నది. యాక్చువల్లీ షికాగో ఈజ్ నోన్ ఫర్ దేర్ విండ్స్, విండీ సిటీ అని కూడా అంటారు. అందుకే ఇంత చలిగా ఉన్నది, వెదర్ కూడా బాగాలేదు. మేము చూస్తే ఫోర్కాస్ట్ బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చి చూసాక చాలా విండీ అండ్ కోల్డ్ అయిపోయింది.
ఓన్లీ సీకే పెద్ద బాడీ బేసిక్, అందుకే కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. మిషిగన్ చుట్టూ ఉంటాయి, 5 ఉంటాయి పెద్ద పెద్ద లేక్స్. ఇది సెకండ్ బిగ్గెస్ట్ లేక్. ఇది అన్నిటికంటే పెద్ద లేక్ సుపీరియర్ అని కెనడా సైడ్ ఉంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్ కాదు, మిషిగన్. ఈ 5 ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇది ఐ థింక్ సెకండ్. అవును, లీకేజ్ బీచ్. ఇది బీచ్ అట్ ఓక్ స్ట్రీట్ బీచ్. ఇదంతా డెవాన్ స్ట్రీట్. ఇక్కడ అంతా కూడా ఇండియన్ ఫుడ్, ఇండియన్ క్లోత్స్, మొత్తం అంతా చూస్తే కోటి బజార్ మార్కెట్ వస్తే ఎలా ఉంటుందో అలాగా మొత్తం అన్ని బయట కనిపిస్తాయి. పాన్ డబ్బాలు ఉంటాయి, మొబైల్ యాక్సెసరీ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఇండియన్ అండ్ పాకిస్తానీ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. నేమ్స్ అన్ని కూడా ఇండియన్వి, పాకిస్తాన్వే ఉంటాయి. మేము హైదరాబాద్ హౌస్ కి వచ్చాము ఫుడ్ తినడానికి అని చెప్పి. ఇండియాలో ఉన్నంత ఫ్యాన్సీగా ఇక్కడ ఉండవు, అన్ని క్యాంటీన్ లాగా ఉంటాయి. ఉన్న వాటిలో ఇది కొంచెం బెటర్ గా ఉంటది, ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా. మేము ఎలాగో 6 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పి మటన్ హండీ ఆర్డర్ చేసాము. హలీం ఇక్కడ 365 days ఉంటది, బట్ నా బ్యాడ్ లక్ ఆ రోజు లేదు. ఇది డే 2 ఆఫ్ షికాగో. మేము రీషెడ్యూల్ అయితే చేసుకోలేదు, కానీ ఆ trip.com వాడికి అడిగి ఫోన్ చేస్తే వాడేమో క్యాన్సిల్ అవ్వదు, నాన్ రిఫండబుల్ అని చెప్పాడు. బట్ ఈ సిచ్యువేషన్ అంతా కూడా మేము స్కైడెక్ వాడికి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళదే మిస్టేక్ ఉంది కాబట్టి వాళ్ళు మాకు వచ్చేయండి, ఈరోజు స్కై క్లియర్ ఉంది అని చెప్పారు. ఇదే వ్యూ, ఈ రోజు ఇలా ఉందంట వ్యూ. ఆమెనే టికెట్స్ మాకు ఇచ్చింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, టైం స్లాట్ బట్టి పిలుస్తారు, సో అప్పుడు మనం వెళ్ళాలి. లైన్ కొంచెం తక్కువే ఉంది, ఆ రోజు పెద్దగా జనాలు లేరు, వెదర్ బాగాలేదు కదా, ఏం వ్యూ ఉండదు అనుకొని. మా మామ్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు వెళ్ళడానికి, కానీ మా మమ్మీ ఏమో చాలా భయపడింది. స్కైడెక్ ఆల్మోస్ట్ లైక్ 108 ఫ్లోర్స్, 108 or 106 ఎన్నో ఫ్లోర్స్ ఉంటాయి. సో ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కదా, నాకు అక్కడ నుంచి చూస్తే కళ్ళు తిరిగేస్తే పడిపోతాను అది ఇది అంటుంది. అది ఎంత గ్లాస్ డోర్ అని చెప్పినా వినలేదు. బట్ లైన్ లో మాత్రం ఫస్ట్ మా మమ్మీ వెళ్ళిపోయేది ఆకుండా ఎక్కడ, ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు పైకి. అవును, మా మమ్మీ తొందరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్లీ పార్కింగ్ దొరకలేదు మాకు, పెయిడ్ పార్కింగ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా మా ఆయన కార్ పట్టుకొని కిందనే వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం. మనం ఆన్ ద వే పైకి వెళ్ళక ముందే ఇవన్నీ కూడా షికాగో మెయిన్ అట్రాక్షన్స్, ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు విత్ ద బిల్డింగ్స్ అండ్ ద హిస్టరీ. మా మమ్మీని పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతుంది ఒక ఫ్లోలో అన్నీ చూసుకుంటా. ఇదంతా కూడా షికాగో ఆర్కిటెక్చర్, ఎత్తైన బిల్డింగ్లు, పొడవాటి నదులు అనమాట. మా మమ్మీ ఇక్కడ డిస్ప్లే చేసేవన్నీ చదివేస్తుంది, ఎందుకంటే ఇండియాలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అని అడిగితే చెప్పాలి కదా అని చెప్పి. బాక్స్ లోకి వెళ్తావా? ఎందుకు భయమా? ఫ్లైట్ ఎక్కావు అంతకన్నా లాంగ్, సారీ హైట్. ఇవి బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ హైట్ నుంచే మనం చూస్తాం అనమాట. ఈ వ్యూ ఇలా ఉంటది, ఈ బిల్డింగ్స్ ఇలా ఉంటాయి అని చెప్పి ఒక చిన్న మోడల్. ఇక్కడ పిజ్జా అండ్ హాట్ డాగ్ జస్ట్ బొమ్మల్లా పెట్టారు. పిజ్జా అన్ని ఉన్నాయి, పిక్చర్స్ తీసుకున్నాను ఇక్కడ. షికాగోలో అట్రాక్షన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. అగో మొత్తం నేవీ పెడదాం. ఇదొక అట్రాక్షన్, అదొక అట్రాక్షన్, ఇవన్నీ షికాగోలో ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం షికాగో. ఇదే లిఫ్ట్. ఏంటి మమ్మీ భయపడుతున్నావా? ఎందుకు భయం? అయితే పెద్ద లైన్ ఉంది, లైట్ బ్లాక్ ఉంది కదా, అదే స్పాట్. ఇదంతా కింద రోడ్ ఇలా ఉంటది, టాప్ వ్యూ ఇలా ఉంటదని.
చాలా లైన్ లోపల కూడా. ఇదంతా ఎలివేటర్ లైన్. లిఫ్ట్ లో పైకి వెళ్తున్నప్పుడు కూడా షికాగో అట్రాక్షన్స్ అండ్ ఆల్సో ఆ హిస్టరీ అంతా చెప్తూ ఉంటారు ఆడియో. పైకి వచ్చేసాం. ఇది ఒక సైడ్ నుంచి వ్యూ. చూడు అది ఎక్కి చూడు. పక్కన వైజాగ్ వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు ఎక్కి చూడండి అని. కానీ మా మమ్మీకి భయం వేసింది. ఇక్కడ సీక్వెన్ ది వాల్ ఉంది. సో దాని మీద నేను S and M అని రాద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను విత్ హార్ట్. MS ధోనియా చేస్తారు ఇవన్నీ అంటారు. MSB అని రాయి. బి ఏంటో అమ్మ బాబాయ్. నేను యాక్చువల్లీ డే టైం న్యూయార్క్లో ఇలాంటి ఇంత హైట్లో వ్యూ చూశాను. సో ఇప్పుడు నైట్ టైం చూడడం చాలా బాగుంది. ఇక్కడ నుంచి యాక్చువల్లీ చూడడానికి లైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక QR కోడ్ ఇచ్చారు. సో అది స్కాన్ చేసి మనం ఏదైనా సెల్ఫీ తీసుకుంటే అందులో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఒక కపుల్కి అప్పుడే ప్రపోజల్ అయింది. సో వాళ్ళు చాలా ఓవర్వెల్మ్డ్ ఉన్నారు, ఇద్దరు ఏడ్చుకుంటూ. సో నేను కూడా కంగ్రాచులేట్ చేసి రింగ్ బాగుంది అని చెప్పాను ఆమెకి. ఇది బాక్స్. ఇక్కడ 90 seconds ఇచ్చారు. 2 corners కాబట్టి 2 members అలౌ చేస్తారు. ఒకరు పిక్చర్ తీయడానికి, ఒకరు పోస్ట్ చేసుకోవడానికి. సో 4 members ఇన్ అ బాక్స్. ఈ బాక్స్ నే లెడ్జ్ అని అంటారు. ఇది నా టర్న్ వచ్చినప్పుడు నేను ఆ లెడ్జ్ నుంచి వ్యూ ఎలా ఉందో క్యాప్చర్ చేశాను, ఫొటోస్ దిగకుండా మీ అందరికి చూపిద్దామని. ఇక్కడ 90 seconds ఫర్ 2 people. అంటే మీరు పోస్ట్ చేసిన ఫోటో తీసిన ఏం చేస్తారు 90 seconds బయటకు వచ్చేయమని మమ్మీ రావచ్చు కదా ఒకసారి. అయిపోయింది. ఇంకా మేము మంచి పిక్చర్స్ తీసుకొని లిఫ్ట్ లో మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. కానీ మా మమ్మీ మాత్రం ఆ లెడ్జ్ లోకి రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అంటిల్ నౌ అండ్ subscribe for more interesting videos. Please like, comment, share. See you soon. Thank you so much. Bye bye.